హాయ్ అండి. నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒక ఒక బుక్ ఆవిష్కరణకైతే వచ్చారండి. అది తెలిసిందే కదా! నారాయణ స్కూల్స్ అధినేత ఇప్పుడు ప్రస్తుతం ఆయన మంత్రిగా పనిచేస్తున్నారు నారాయణ గారు. ఆయన డాటర్ అనుకుంటాను. ఆయన డాటర్ ఒక బుక్ అయితే ఆవిష్కరణకైతే చిరంజీవి గారు కూడా దానికొచ్చారు. వచ్చిన తర్వాత ఆయన చెప్పిన చాలా మంచి మోటివేషన్‌కి సంబంధించి ఆమె అడిగారు. కొన్ని ప్రశ్నలైతే చంద్రబాబు నాయుడు గారిని, చిరంజీవి గారిని అడిగారు. చిరంజీవి గారు కూడా కొన్ని మంచి విషయాలు చెప్పుకుంటూ వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విషయాలు ఆసక్తిగా అనిపించినాయి నాకైతే. ఎందుకంటే ఆయన ఏం చెప్పాడంటే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి అవకాశాన్ని మనం మెట్టుగా మార్చుకొని పైకి ఎదగాలన్నారు. అది నేను ఖచ్చితంగా నమ్ముతానండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని చాలామంది వాళ్ళ మామకి ఎన్నుపోటు పొడిచాడు, లేకుంటే ఇది చేసాడు, ఇది చేశాడంటే నేను ఎప్పుడు కూడా దాన్ని నేను పెద్దగా ఖండించను. ఎందుకంటే అది తప్పేముంది చెప్పండి? మనం కూడా ఎదగాలనుకుంటాం కదా! ఇప్పుడు ఒక పార్టీ ఉంది. ఆ పార్టీలో మనకి సీఎం స్థానం వస్తదనుకుంటే తప్పే ఉంది అక్కడ. ఒక మనిషిని ఇప్పుడు ఏ మనిషిని తొక్కకుండా మన సీఎం ఎలా వస్తది చెప్పండి? ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నాడు. అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి లేకపోవడం మన రోసయ్య పని చేయలేనప్పుడే కదా ఇది అవకాశం వచ్చింది. అప్పుడు రోసయ్యని తొక్కి పైకెక్కినట్టే కదా! లేదా అధిష్టానమే ఇచ్చిందనుకుందాం ఒక రకంగా. అలా ఏదో ఒక అవకాశం రావాలంటే ఇంకొక పర్సన్‌ని మనం కిందకి తొక్కేయాల్సిందే. వేరే ఆప్షన్ లేదు కదా! ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి అవకాశం వచ్చింది. చాలామంది ప్రయత్నించారు కదా! నాదెండ్ల మనోహర్, నాదెండ్ల భాస్కర్ ప్రయత్నించాడు. దాని ముందు ఇంకా ఇద్దరు, ముగ్గురు ప్రయత్నించారు ఆ స్థానం కోసం. కానీ చంద్రబాబు నాయుడు గారు సక్సెస్ అయ్యారు. మంచిగా మంచిగా నాయకుల్ని కూడగట్టుకున్నాడు. ఎన్టీఆర్‌ని దూరం పెట్టేశారు. పార్టీని లాక్కున్నారు. తర్వాత ఆయన సీఎం కూడా అవ్వడు. 1990లో సీఎం కూడా అవ్వడం చూసాం మనమైతే. అంటే ఏంటి ప్రతి అవకాశాన్ని ఆయన సద్వినియోగం చేసుకొని ఆ తర్వాత ఒకవేళ సద్వినియోగం చేసిన తర్వాత ఇమ్మీడియేట్‌గా ఏమైనా కొలాప్స్ కాలేదు కదా టీడీపీని దాదాపు 95 నుంచి దాదాపు ఇప్పటిదాకా ఆయన కాపాడుకుంటూ వచ్చారు కదా టీడీపీని. ఎన్టీఆర్ చనిపోయిన తర్వాత కూడా తన లెగసీని టీడీపీ కంటిన్యూషన్ చేసుకుంటూ వచ్చాడు కదా! అది ఎవరికైనా సాధ్యమా? కానీ మళ్ళీ అంత పెద్ద మచ్చ వెన్నుపోటుదారుడు చంద్రబాబు నాయుడు అనుకుంటా కూడా అదే టీడీపీ కార్యకర్తలు చంద్రబాబు నాయుడుకి నీరాజనం పడుతున్నారు కదా! సిబిఎన్ని గొప్పగా చెప్పుకుంటున్నారు కదా! అంటే ఏంటి? మనం ఒక స్థానానికి, ఒక హై స్థానానికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఎంతో కొంతమందిని తొక్కుకుంటా పైకి వెళ్ళాల్సింది తప్ప వాళ్ళ మీదుగా మనం మెట్లు వేసుకొని వెళ్ళాల్సి ఉంటుంది తప్ప మనం ఏం చేయలేమండి అక్కడ. ఇప్పుడు దాన్ని మీరు వెన్నుపోటు అంటారా? లేకుంటే వేరే రంగం అంటే వెన్నుపోటు లేకుండా ఏ రాజకీయం ఉండదు కదా! చంద్రబాబు నాయుడు గారిని వెన్నుపోటుదారని ఎందుకంటావు ఎందుకు? ప్రతి ఒక్కళ్ళు మీ మామగారిని కత్తితో వెనకాల పొడిచి, వెన్నుపోటు పొడిచి సీఎం అయ్యి చంద్రబాబు అంటారు. అలా అనుకుంటే ప్రతి ఒక్కళ్ళు అట్నే ఉన్నారు కదా! ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. కాంగ్రెస్‌కి అన్యాయం చేశాడు కదా! అదే కాంగ్రెస్‌లో ఏదో మంత్రి పదవి తీసుకుంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్‌లో నాశనం అయి ఉండేది కదా కాంగ్రెస్. కాంగ్రెస్ కూడా అక్కడ ఒక బలం ఉండేది కదా! ఆ రోజు ముఖ్యమంత్రి పదవి కోసమే కదా ఆయన ఆశించి కాంగ్రెస్ తోటి వ్యతిరేకంగా బయటకు వచ్చి సోనియా గాంధీ ఆగ్రహానికి గురై తర్వాత జైలు పాలైంది. ఆ తర్వాత అన్ని అవమానాలు పడి పైన మెట్టు మీద ఎక్కి మళ్ళీ ఈరోజు సీఎం కూడా అవ్వడం చూసాం. 2019లో సీఎం అవ్వడం చూసాం. అంటే ఆ రోజు కాంగ్రెస్‌ని తొక్కే కదా ఆయన. ఇప్పుడున్న కార్యకర్తలు కానీ, ఇప్పుడున్న ఓటు బ్యాంక్ అంతా కాంగ్రెస్‌దే కదా! జగన్మోహన్ రెడ్డి అంటే ఇప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్‌ని కిందకు తొక్కే కదా పైకొచ్చింది జగన్మోహన్ రెడ్డి. కాబట్టి మనం ఒక మెట్టు పైకెక్కాలంటే ఖచ్చితంగా ఏదో ఒక మెట్టుని తొక్కాల్సి ఉంటుంది. అలానే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం చూసాం. మీరు ప్రతిసారి అలా అంటే ఇంక మనం ఒక స్థాయికి వెళ్ళాలి. ఇప్పుడు మనం ఒక ఇంజినీర్‌గా లేకుంటే ఎక్కడైనా పని చేస్తున్నాం, లేకుంటే ఒక సాఫ్ట్‌వేర్ జాబ్‌లో పని చేస్తున్నాం. మనం ఇంకొక స్థాయికి వెళ్ళాలంటే ఇంకొక పర్సన్‌ని కింద స్థాయికి తొక్కాలి కదా! అంటే అతను సరిగ్గా పని చేయట్లేదా అంటే అతను ఆ పని చేయడం చేతకన్నప్పుడు అతను ఆటోమేటిక్‌గా నీకు మంచి పనితనం వస్తే ఆటోమేటిక్‌గా అతను తొక్కేసి పైకి లేవడం. అలానే ఆ రోజు ఎన్టీ రామారావు గారు సరిగ్గా ఆ పార్టీని నడపడం చేతకాలేదు కాబట్టే ఆ పార్టీని నిలబెట్టుకోలేకపోయాడు. చంద్రబాబు నాయుడు హస్తగతం అయిపోయింది. కాబట్టి అక్కడ చంద్రబాబు నాయుడు ప్రతిభని మనం పొగడాలి తప్ప అక్కడ వెన్నుపోటని పదం వాడటం కరెక్ట్ కాదనిపించింది. సరే ఏదేమైనప్పటికైతే రాజకీయాలు విలువల గురించి మాట్లాడడం తప్పు. కానీ రాజకీయాలు ఎప్పుడు కూడా కుట్రలు కుతంత్రాలతోటే ముందుకెళ్తా ఉండదు. అలా చేయకపోతే చంద్రబాబు నాయుడు ఈరోజు ఈ స్థితిలో ఉండేవాడు కాదు. కాబట్టి ఈరోజు కొడుకుని మళ్ళీ సీఎం చేసే స్థాయికి వచ్చారు. రేపొద్దున చంద్రబాబు నాయుడు తర్వాత లోకేష్ కూడా ఇదే స్థానాన్ని లెగసీని కంటిన్యూషన్ చేయగలడు. కాబట్టి అది అది అర్హతగా భావించాలి తప్ప మనం అది తప్పుడుగా తీసుకోవడం కరెక్ట్ కాదు. పైకి ఎదిగే కొద్దీ మనం మన ఏదైనా ఏమంటారు మనం నడుస్తుంటే చీమలు ఎన్నో చనిపోతుంటాయి. అలానే నడవకుండా ఉంటామా? గాల్లో నడవాలి అప్పుడు. కాబట్టి చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలైతే నాకు బాగా నచ్చినాయి. అలానే చిరంజీవి గారు కూడా చాలా మంచి విషయాలు చెప్పారు. కావాలంటే ఒకసారి వీడియో చూసుకోండి మీరు. చాలా మంచి విషయాలు అయితే మాట్లాడారు. అయినప్పటికీ ఎన్టీ రామారావు గారిని ఆయన పొగడ్డం చూసాం మనమైతే. మరి అది ఒక్క చంద్రబాబు నాయుడికే చెందుతుంది. ఎందుకంటే ఒక పక్క వెన్నుపోటు అని చెప్తున్నప్పటికీ మళ్ళీ ఎన్టీ రామారావు గారిని ఆయన పొగుడుతూనే ఉంటారు. మళ్ళీ బ్యాక్ సైడ్‌లో వేరేది నడుస్తూనే ఉంటుంది. సరే ఏదేమైనా ఇది రాజకీయం. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇది రాజకీయం అంతే. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. రాజకీయంలో ఇలాంటివన్నీ సహజం. మనం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని ఇన్స్పిరేషన్‌గా తీసుకొని మనం పైకి ఎదగాల్సి ఉంటుంది. మీరు ఆ వీడియో ఒకసారి చూసి మీరు కూడా భవిష్యత్తులో అంత ఎత్తు ఎదగాలని కోరుకుందాం.